హాయ్ అండి. ఏదైతే 'తండేలు' మంచి కలెక్షన్ రాబడుతుంది. వాళ్ళు సక్సెస్ మీట్ కూడా చేసుకోవడం చూసాం. అలానే 'నాగార్జున' గారు రావడం, అందరూ వాళ్ళ వైఫ్ 'శోభిత' గారు రావడం అందరం చూసాం 'నాగ చైతన్య' గారి. ఓవరాల్ చూసుకుంటే ఐదో రోజు కలెక్షన్ వచ్చేసేయండి మంచి కలెక్షన్ రాబట్టింది. నిన్నటి కన్నా ఈరోజు కొంచెం డ్రాప్ అనిపించినప్పటికీ పర్లేదనిపిస్తుంది. ఆల్రెడీ వాళ్ళు ప్రాఫిట్‌లోకెళ్ళిపోయారు. సినిమా వాళ్ళు కొన్నదానికి ప్రాఫిట్ అయితే వచ్చింది కాబట్టి వాళ్ళు సక్సెస్ మీట్ చేసుకోవడంలో తప్పులేదనిపిస్తుంది. 100,00,00,000 గ్రాస్‌కైతే దగ్గరగా వచ్చింది. దాదాపు 5 రోజులు చూసుకుంటే 6, 7,00,00,000 దాకా గ్రాస్ అయితే వచ్చింది. ఓవరాల్‌గా అయితే 80,00,00,000 అయితే టచ్ చేసింది గ్రాస్ అయితే ఓవరాల్‌గా వరల్డ్ వైడ్ అయితే. ఇంకొక 20,00,00,000 గ్రాస్ అయితే రావాల్సి ఉంటుంది. చూడాలి లాంగ్ రన్‌లో ఈ 20,00,00,000 గ్రాస్ కూడా వచ్చేస్తుంది. పెద్ద మ్యాటర్ ఏం కాదనిపిస్తుంది. ఇంకా ఇప్పుడైతే సినిమాలు ఏమి లేవు కాబట్టి పెద్ద ఇబ్బంది అయితే కలగకపోవచ్చు. ఆహ్, వాలంటైన్స్ డే 14 రోజునైతే 14 తారీఖైతే ఉన్నాయి సినిమాలు. కానీ అంత ఇంపార్టెంట్ సినిమాలైతే పెద్దగా ఏమి లేవు. తెలుగులో మెయిన్ ఎస్పెషల్లీ. చూద్దాం మరి 80,00,00,000 గ్రాస్ అంటే తన కెరియర్ బెస్ట్ కలెక్షన్ వచ్చింది. దీని ముందు 'మజిలీ' ఉంది. మంచి కలెక్షన్‌లు అయితే అది కూడా రాబట్టింది. కానీ 'తండేల్' అనే సినిమా అయితే ఓవరాల్‌గా అయితే ఇప్పటిదాకా ఏదైతే 'అక్కినేని' సంబంధించి వారసుల్లో 'అఖిల్' అయితే చాలా అటర్ ఫ్లాప్ సినిమాలు తీయడం చూసాం. అసలకి అతనికి సక్సెస్సే రావట్లేదు. అలాంటి సిట్యుయేషన్ నుంచి 'నాగ చైతన్య' అడపాదడపా హిట్‌లు కొడుతున్నాడు గానీ, ఒక గ్రాండ్ హిట్ అయితే రావట్లేదు. మిగతా స్టార్‌లతో సంబంధించి హిట్ అయితే రావట్లేదు. అది మన 'నాగ చైతన్య' చెప్పడం చూసాం. 'నాగార్జున' కూడా దాన్ని ప్రస్తావన తీసుకురావడం చూసాం. ఎందుకంటే 100,00,00,000 గ్రాస్ అనేది వాళ్ళ కలలాగా మిగిలిపోయింది 'అక్కినేని' వాళ్ళకైతే. నిన్నైతే ఆహ్, నిన్న క్లియర్‌గా 'నాగార్జున' కూడా స్పష్టం చేశాడు. మేము కూడా రేస్‌లో ఉన్నామని అయితే చెప్పడం చూసాం. సరే ఏదైనప్పటికీ ఆహ్, ఒక మంచి సినిమాకి ఒక మంచి అప్రిషియేషన్ వచ్చింది. ఎందుకంటే ఇదొక రియలిస్టిక్‌గా తీశారంట సినిమా అయితే. ఒక శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్ తీసుకొని అది నిజంగా జరిగిన ఇన్సిడెంట్‌ని పెట్టుకొని 'చందు మొండేటి' అయితే ఈ సినిమానైతే తీయడం చూసాం. సినిమానైతే సక్సెస్ చేశాడు. అతని సినిమాలు కూడా హిట్‌ల మీద హిట్‌లు కొట్టుకుంటూ వస్తున్నాడు ఆ డైరెక్టర్ కూడా. ఏదైతే వాళ్ళు నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని అయితే వమ్ము చేయలేదు 'చందు మొండేటి'. నాగ చైతన్య పెర్ఫార్మెన్స్ గాని, అలానే సాయి పల్లవి పెర్ఫార్మెన్స్ కూడా బాగుందంటున్నారు. ఎస్పెషల్లీ సాయి పల్లవి ఏది ముట్టుకున్నా బంగారం అయిపోతుంది. రీసెంట్‌గా 'అమరాన్' చూసాం కదా! బీభత్సమైన కలెక్షన్‌లు అయితే రావడం చూసాం. హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. మంచి ఈ ఇయర్‌లోనే మంచి గ్రాసర్‌గా నిలవడం చూసింది. సరే ఓవరాల్‌గా చూసుకుంటే 80,00,00,000 గ్రాస్ అండి. ఇంకొక 20,00,00,000 గ్రాస్ వస్తే ఆల్‌మోస్ట్ 100,00,00,000 గ్రాస్ అయితే టచ్ చేస్తుంది. నాగ చైతన్యకి కెరియర్ బెస్ట్‌గా సినిమా అయితే నిలవబోతుంది. చూద్దాం మరి ఏం జరగబోతుందో. ఎందుకంటే ఇంతకుముందు 'నాని' గూడా చాలా కష్టపడిన తర్వాత చాలా రోజులు ఆ సినిమా చాలా సినిమాలు కొడతాడు అనుకున్న టైంలో 'దసరా' సినిమా కొట్టాడు. అలానే 'తండేల్' గూడా ఈ సినిమాతోటి 100,00,00,000 మార్క్‌నైతే నాగ చైతన్య టచ్ చేయాలని కోరుకుందాం.